సంవత్సరాలు ఎందుకు ఖర్చు పెట్టిందో చెప్పండి. ఓకే గురుమూర్తి గారు, గురుమూర్తి గారు మీరు ఒకసారి మాట్లాడదాం. గురుమూర్తి గారు, సో వాళ్ళ ప్రభుత్వ హయాంలో బీసీలకు డిబిటీ కింద ఎంత ఖర్చు చేశారనే విషయాన్ని చెప్తున్నారు. మరి మీరు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీలకు రిజర్వేషన్లు కల్పించాము, వాళ్ళకి పదవులు ఇచ్చామని మాట్లాడుతున్నారు. బట్ బీసీలకు సపరేట్ గా మీరు ఎంత నిధులు కేటాయించారు గురుమూర్తి గారు? ఇప్పుడు ఎమ్మెల్సీ గారు చెప్తున్నట్టుగా ఆయన 5 ఏళ్ళు ఖర్చు పెట్టింది మేము 2 ఏళ్లలోనే ఖర్చు పెట్టాం. ఎంత ఖర్చు పెట్టారు సార్ చెప్పండి సార్. ఎందుకు చెప్పారు ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే వాళ్ళు మత్స్యకారులకు 10,000 ఇస్తే మేము 20,000 ఇచ్చాం. 10,000 ఇస్తే మేము 20,000 ఇచ్చాం. చేనేత కార్మికులకు 25,000 ఇచ్చాం. రాసుకోమనండి. తర్వాత వారు నేను అన్నిటికీ సమాధానం చెప్తా. వారు మాట్లాడింది వారు ఏం చెప్పారంటే ఇవాళ ఖచ్చితంగా బీసీ రక్షణ చట్టాన్ని మరి ఏదైతే బీసీ ఆత్మ గౌరవం కోసం సామాజిక న్యాయం కోసం ఈ రోజు ఇప్పటికే 3 పర్యాయాలు మంత్రులందరూ కూర్చుని మాట్లాడిన తర్వాత దాన్ని తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపి ఆ రక్షణ చట్టం అమలయ్యే కోసం ఒక చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తా ఉన్నాం. 2 ఆయన ఎన్నుపోటు అని చెప్తా ఉన్నారు మేమేదో చంద్రబాబు నాయుడు గారని. ఇవాళ తెలుగుదేశం పార్టీని ఒక రక్షణ కవచంలా కాపాడినటువంటి మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు గారు. కార్యకర్తలకు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా 5 సంవత్సరాలు కొన్ని వందల మందిని జైల్లో వేసిన వాళ్ళందరినీ కాపాడినటువంటి దేవుడు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజున తెలుగుదేశం పార్టీకి మరి ఏదైతే ఒక అసాంఘిక శక్తి మరి కొన్ని ఇబ్బందులు పెడితే ఆ ఇబ్బందుల నుంచి పార్టీని కాపాడుకున్నాం. అంతేగాని పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారి లాగా తండ్రి చనిపోతే ఇక్కడ కూర్చుని సంతకాలు ముఖ్యమంత్రి కోసం సంతకాలు పెట్టివలా, బాబాయ్ చనిపోతే చంద్రబాబు నాయుడు గారు హత్య చేశారన్నాయి నారాసుర రక్త చరిత్రని ఆ తర్వాత ఒక్కరోజు కూడా మాట్లాడకుండా మోసం చేయలా. తల్లిని మోసం చేశారు, చెల్లిని మోసం చేశారు. వీళ్ళు మమ్మల్ని అనేటువంటి స్థితిలో ఉన్నారని చెప్పి నేను వారిని అడుగుతా ఉన్నాను. అంతేకాకుండా మాకంట వాపో బలుపోనంట, ఇదంతా వాపో బలుపోనంట. అమ్మ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు? ఎన్నికలు చివరికి వచ్చేపాటికి 175కి 175 మాకే వస్తాయి, ప్రతిపక్షం ఉండదు ఈ రాష్ట్రంలో అని వాపో బలుపో ఎవరు మాట్లాడారు ఆ రోజున? అంటే ఆ రోజున మద్యాన్ని వీళ్ళు సొంతంగా తయారు చేసి వీళ్ళ కార్యపరిస్థితులు పెట్టి అమ్మించి 30,000 మంది ఆడబిడ్డలు తాళిబొట్టులు తెంచి 30 లక్షల మందికి కిడ్నీలు లివర్లో పక్షవాతం వచ్చేటట్టుగా చేస్తే వీళ్ళు మా గురించి చెబుతా ఉన్నారు. అదే విధంగా ఎందుకంటే మాకు వాపు లేదు బలుపు లేదు, వీళ్ళకలాగా మీరు 175 అను. ప్రజాస్వామ్య దేశంలో ప్రతిపక్షం కావాలి, మేము కూడా కావాలని కోరుకుంటున్నాం. అందుకని వీళ్ళ రమ్మంటున్నాం, అసెంబ్లీకి రండి, మీరేమైనా ఉంటే మాట్లాడండి అని చెబుతా ఉన్నాం. రండి డిఎస్సి గురించి చర్చించండి అని చెబుతా ఉన్నాం. ఎవరు వద్దన్నారు? మేము రావద్దన్నామా? మేము చేయొద్దన్నామా? అసెంబ్లీలో ప్రజలు ఎన్నుకుంటే ఇవాళ అసెంబ్లీకి రాకుండా చక్కగా జీతాలు తీసుకుని ఇంట్లో కూర్చుంటే సరిపోద్దని కూడా నేను అడుగుతా ఉన్నాను. అదేవిధంగా 56 కార్పొరేషన్ మేము ఇచ్చామంటున్నారు. అసలు కార్పొరేషన్లు స్టార్ట్ చేసింది ఆ రోజున ఎన్టీ రామారావు. ఒక్క నిమిషం అమ్మా, ఒక్క నిమిషం. వారు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలా, ఇది సంస్కారం కాదు అమ్మా. ఆయన మాట్లాడినప్పుడు నేను మాట్లాడలా, ఆయన మాట్లాడినప్పుడు నేను మాట్లాడానా? మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడానా? మీరు ఎన్నుపోటు అన్నప్పుడు నేను మాట్లాడానా? ఎందుకు అట్లా మాట్లాడతారు? అది పద్ధతి కాదు. నాకు సమాధానం చెప్పండి. మీరు చేతనైతే నాకు సమాధానం చెప్పండి. ఇదైతే కరెక్ట్ విధానం కాదు అమ్మా. ఒక్క విషయం, ఇది పద్ధతి కాదు. నేను మాట్లాడినప్పుడు నేను మాట్లాడలే, ఎమ్మెల్సీ గారు మాట్లాడినప్పుడు నేను మాట్లాడినప్పుడు అడ్డం పడతారేంటమ్మా? మీరు సమాధానం చెప్పండి. తర్వాత మీకు టైం ఉంటే మీరు అడ్డం పడితే ఇదేం సంస్కారం, ఇదేం సంస్కృతి డిబేట్లో? ఇది కరెక్ట్ కాదు సార్. నన్ను మాట్లాడేవండి, నన్ను మాట్లాడేవండి. ఇది కరెక్ట్ కాదు. మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదమ్మా. ఆయన మమ్మల్ని ఎందుకు నేను సమాధానం చెప్పా, ఆయన కూడా సమాధానం చెప్పమనండి. అదే విధంగా 56 కార్పొరేషన్లు వాళ్ళు ఇచ్చారన్నారు. కార్పొరేషన్ స్టార్ట్ చేసిన ఆ రోజున ఎన్టీ రామారావు గారు, ఆ రోజున గౌడ కార్పొరేషన్ కానివ్వండి, నాయ బ్రాహ్మణ కానివ్వండి, రజక్ కానివ్వండి, దాదాపు 12 కార్పొరేషన్లు చేస్తే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు 33 చేశారు. ఆ తర్వాత వీళ్ళు వచ్చినాక పెంచారు, నేను కాదంటలా. అదే విధంగా ఇవాళ
ఏదో సిద్దిల అప్పలరాజు గారి కుమారుడిని ఏదో జైల్లో పెట్టారంట. నాకు తెలవక అడుగుతానమ్మా, యాక్సిడెంట్ చేసిన వాళ్ళని జైల్లో పెట్టకుండా ఎక్కడ పెడతారు? నాకు అర్థమట్లేదు, చెప్పమనండి. అంటే ఒక 18 ఏళ్ల కుర్రోడు తన ఇష్టం వచ్చినట్టుగా గుద్ది ఒక బీసీ బిడ్డ, యాదవ్ బిడ్డ, 2 చిన్నపిల్లలు, వాళ్ళకి గతి మోక్షం లేకపోతే చంపేస్తే కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఇంటికి వెళ్ళి పరామర్శించాడా? అంటే యాక్సిడెంట్ చేసిన వాళ్ళని పరామర్శిస్తారా? అంటే దొంగతనం జరిగితే ఆ దొంగతనం జరిగిన ఇంటికి వెళ్ళి పరామర్శిస్తారు, కానీ వీళ్ళు దొంగతనం చేసిన వాళ్ళు పరామర్శిస్తా అంటే ఏంటి? ఎక్కడికి సమాజం ఎక్కడికి వెళ్తుంది? ఒకసారి మీరే ఆలోచించుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవాళ దాడులు ఎంత దాడులండి! ఇవాళ ఆ రోజున తోట చంద్రయ్య గాని అమర్నాథ్ గౌడ్ గారి కానీ అదేవిధంగా వీళ్ళ ఎమ్మెల్సీ అనంతబాబు మరి ఒక దళిత బిడ్డను చంపేసి డోర్ డెలివరీ చేశారమ్మా. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకుని దండలేసి ఊరేగింపు చేశారు. వీళ్ళు ఇవాళ మాట్లాడే అర్హత అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఉద్దేశపూర్వకంగా మర్డర్ కేసు నమోదు చేశారు. అదే లింగంనేని రమేష్ ఒక అమ్మాయిని, ఒక చదువుకున్న అమ్మాయిని బుద్ధి చంపేస్తే మరి మర్డర్ కేసు ఎందుకు నమోదు చేయలేదు? లింగంనేని రమేష్ ఎందుకు మరి అరెస్ట్ చేయలేదు? సమాధానం చెప్పండి గురుమూర్తి గారు, దీనికి సమాధానం చెప్పండి. లింగంనేని రమేష్ గారికి ఒక రూలు, సిద్దిల అప్పలరాజు గారికి ఒక రూలా? అది ధర్మమా? అది న్యాయమా? చెప్పండి సమాధానం. ఏమంటే నేను మాట్లాడిన అయినాక మీరు మాట్లాడాలి. ఇదేం ఉన్నటువంటి వ్యక్తి ఈ విధంగా మధ్యలో అడ్డం పడితే అమ్మ ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు అట్లా అనుకుంటే ఆయన కూడా మాట్లాడే నేను, నాకు అంతకన్నా ఎక్కువ నోరు ఉంది. ఏందమ్మా ఇది? ఇదేం పద్ధతి? ఇదేం సంస్కృతి? రైట్, అందుకనే కదా బీసీల పైన వేధింపు లాగాలంటే క్షేత్రస్థాయిలో రాజకీయ పోరాటం తప్పదు అని చెప్పేసి వైసీపీ పదే పదే అదే చెప్తోంది కదా.